అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన రాధమ్మకి డెలివరీ అయిన వీడియో పెట్టాను కదండి, మీలో చాలామంది చూశారు. ఇంక ఇప్పుడైతే తనకు స్నానం చేపిస్తున్నామండి. ఆ మరుసటి రోజు స్నానం ముందు రోజు ఈవినింగ్ డెలివరీ అయింది. మరుసటి రోజు ఈ రకంగా ఎండ వచ్చిన తర్వాత నీళ్ళు కాంచి వేడి నీళ్ళతో ఈ రకంగా స్నానం చేపిస్తున్నామండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మన ఆశ్రమంలో రాధమ్మ బిడ్డ మాత్రమే పెట్టుకున్నాము. మిగతా గోవులన్నీ కూడా మనకు తెలిసిన వాళ్ళకి అందరికీ తొలేసామండి. ఎందుకంటే ఇక్కడ మేత బాగా తగ్గిపోయింది ఎండాకాలం కాబట్టి. ఇంకా ఎక్కువ ఉంటే కష్టం అవుతాను చూసుకునే దానికి. ఎందుకంటే మనకు సపరేట్గా మనుషులంటూ ఎవరు లేదు కదండి గోవులు మేపడానికి. దానికని జయ వాళ్ళకని, మా బంధువులకని, వాళ్ళకని వీళ్ళకని ఈ రకంగా ఎవరైతే బాగా చూసుకోగలరో వాళ్ళకందరికీ కూడా ఆవులు తొలేసామన్నమాట. వాళ్ళు చూసుకుంటున్నారు. ఎందుకంటే మన దగ్గర పెట్టుకునే వాటిని ఇబ్బంది పెట్టకూడదు కదండి. దానికని ఎక్కడుంటే అవి సేఫ్గా ఉంటాయి, ఎక్కడుంటే మంచిగా ఉంటాయి అన్నట్లు ఆలోచన చేసి మన దగ్గర వాళ్ళకి ఈ రకంగా ఆవులు తొలేసామన్నమాట. ఇంకా మన రాధమ్మ బిడ్డ చూడండి ఎంత బాగా బొజ్జు నిండా బజ్జి తాగేసి బుజ్జిగా పచ్చో ఉన్నాడు అనమాట. భలే ఉన్నాడు కదా. వీటికి పేరైతే ఆల్రెడీ సెలెక్ట్ చేశానండి. ఏం పేరు అనేది మీ ముందుకు అతి తొందరలో తీసుకొని వస్తాం. ఓకేనా. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ.